మనం ఇప్పుడు నిష్పత్తి అనుపాతంలో 15 మోడల్స్ ఉన్నాయి. అందులో మొదటగా ఫస్ట్ మోడల్ A:B is equals to 2:3, B:C is equals to 3:5 అయినా A is to B is to C విలువ ఎంత? సో ఇక్కడ మనం ఈ మోడల్లో షార్ట్ కట్ అనేటువంటిది వాడుతున్నాం. ఎలాంటి షార్ట్ కట్ వాడుతున్నాము అంటే ఈ షార్ట్ కట్ అనేది మోడల్ మొత్తానికి కూడా A B నెక్స్ట్ B C ఇలా ఉందండి. చూడండి, ఏని బితోను, బిని బితోను, బిని సితో, అంటే వాల్యూ AB ఈజ్ టు BB ఈజ్ టు BC ఇలా మనం మల్టిప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 1 గా తీసుకున్నట్లయితే చూడండి, A ఈజ్ టు B వాల్యూ ఎంత అండి? 2:3. మరి B ఈజ్ టు C వాల్యూ ఎంత అండి? 3:5. మరి ఇప్పుడు మనం షార్ట్ కట్ వాడేటప్పుడు చూడండి 2 3 3 5 చూడండి 2 into 3 is to 3 into 3 is to 3 into 5. సో వెరీ సింపుల్. సో ఇక్కడ చూడండి, కామన్ గా మనం సింప్లిఫికేషన్ కూడా చూడొచ్చు. 3 3 3 అంటే కనిష్ట రూపంలో రాయాలి. ఏ రూపంలో రాయాలి? కనిష్ట రూపంలో రాయాలి. ఇప్పుడు A ఈజ్ టు B ఈజ్ టు C నిష్పత్తి ఎంత అంటే సో 2:3:5. సో అయితే ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ ను గుర్తుంచుకోవాలి. ఇక్కడ B విలువ, ఇక్కడ B విలువ, అంటే ఈ 3 3 అనేది రెండు కూడా B విలువలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఈ షార్ట్ కట్ వాడకుండా కూడా నేరుగా ఆన్సర్ రాయొచ్చు. ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్ ఆన్సర్ కూడా మనం 2:3:5 అని రాయొచ్చు. సో అలా కాకుండా మనం ప్రతిదానికి కూడా షార్ట్ కట్ అనేది వాడుకున్నట్లయితే ఇలా మనం వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి చూడండి మిత్రులారా, షార్ట్ కట్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఏని బితో, బిని బితో, బిని సితో మల్టిప్లై చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది, గుణించడం చేస్తూ ఉన్నాం. సో అయితే ఎప్పుడు మొదటి నిష్పత్తిలో పరపదము, రెండవ నిష్పత్తిలో పూర్వపదం అనేటువంటిది సమానంగా లేనప్పుడు ఈ షార్ట్ కట్ అనేది మనం వాడడం జరుగుతుంది. అయితే ఈ షార్ట్ కట్ లేకుండా అంటే డైరెక్ట్ గా మనం ఎప్పుడు ఆన్సర్ చేయగలము అంటే సో ఇక్కడ పరపదము ఇస్ ఈక్వల్స్ టు రెండవ దీంట్లో పూర్వపదము, రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు నేరుగా మనం ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. లేదు మనం కన్ఫ్యూజ్ కాకుండా అన్నిటికి కూడా ఒకే ఆన్సర్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న యొక్క వాల్యూ P ఈజ్ టు Q ఈజ్ ఈక్వల్స్ టు, సో క్వశ్చన్ నెంబర్ 2 వాల్యూ ఏంటి అంటే P ఈజ్ టు Q ఈజ్ ఈక్వల్స్ టు 2:5, Q ఈజ్ టు R ఈజ్ ఈక్వల్స్ టు 3:4. అయితే PQR రేషియో ఎంత, నిష్పత్తి ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి 2 5 3 4 సింపుల్, 2 into 3 నెక్స్ట్ ఈజ్ టు 3 into 5 ఈజ్ టు 5 into 4. మరి ఇక్కడ ఎక్కడైనా క్యాన్సిలేషన్ చేయొచ్చా ప్రతి దాంట్లో అంటే ఎక్కడ లేదు. కనిష్ట రూపం అంటేనే 6 ఈజ్ టు 15 ఈజ్ టు 20. మనకు నేరుగా ఇందులో ఎక్కడ కూడా క్యాన్సిలేషన్ అనేటువంటిది మనం చేయలేము. కాబట్టి P ఈజ్ టు Q ఈజ్ టు R అనేటువంటి విలువ ఎంత అంటే 6 ఈజ్ టు 15 ఈజ్ టు 20, 6 ఈజ్ టు 15 ఈజ్ టు 20 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. మరి మూడవ ప్రశ్న చూద్దాం మిత్రులారా. సో ప్రతి ప్రశ్న కూడా ఈ మోడల్లో మనం అన్నిట్లో కూడా మనం ఎందుకు ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తేనే మనకు ఆన్సర్స్ అనేటువంటివి ఐడెంటిఫై అవుతాయి. సో మరి
A is to B is equals to 2:3. Next, B is to C is equals to 4:5. Very simple. 2, 3, 4, 5. 2 into 4, 8 is to 4 into 3, 12 is to 3 into 5, 15. మరి ఇక్కడ కామన్ గా ఇది కనిష్ట రూపంలో అంటే ఒకే ప్రమాణంలోకి రాసాం, కనిష్ట రూపంలో ఏమైనా చేయగలమా అని చూస్తే సో ఇక్కడ కూడా మనకు కనిష్ట రూపంలో రాయడానికి ఎలాంటి అవకాశం లేదు. మరి నెక్స్ట్ మోడల్ మనం కానీ చూసినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ మోడల్ లోనే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 గాని చూసినట్లయితే చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, A is to B is equals to 3 is to 4. మరి B is to C 8 is to 9. 8 is to 9. మరి ఈ ప్రశ్న కూడా అంతే, షార్ట్ కట్ 3, 4, 8, 9. చూడండి 3 into 8 is to 8 into 4 is to 4 into 9. చూడండి మిత్రులారా 4 4 4 2 4 అనేది ఉమ్మడిగా ఉంది, 8 అనేది ఉంది ఇక్కడ, 4 2 8 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దేనితోనైనా మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు అంటే ఏది కూడా పాసిబిలిటీ లేదు. 3 into 2 6, 8 into 1 8 ఈజ్ టు 1 into 9 9. సో దీని యొక్క నిష్పత్తి ఎంత అంటే మనకు 6 ఈజ్ టు 8 ఈజ్ టు 9 అవుతుంది. మరి ఆ విధంగా మనం ప్రతి ప్రశ్నలో కూడా చూస్తూ ఉన్నాం. మరి 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్ అనేటువంటిది A ఈజ్ టు B అనేటువంటిది A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 7 ఈజ్ టు 9. 7 ఈజ్ టు 9. మరి B ఈజ్ టు C అనేటువంటిది ఎంత ఉందో చూడండి 3 ఈజ్ టు 5. సింపుల్ 7 9 3 5. 7 into 3 is to 3 into 9 is to 9 into 5. సేమ్ ఇక్కడ కూడా చూడండి 3 3 3 3 సార్. మరి ఏది కూడా క్యాన్సిల్ పోదు. 7 is to 9 is to 15. 7 is to 9 is to 15. మరి ప్రతి ప్రశ్నలో కూడా మనం ఏదో ఒకటి, ఇప్పుడు మొదటి ప్రశ్నలో ఏమో బిబి అంటే మొదటి పదంలో మొదటి నిష్పత్తిలో పరపదము, రెండవ నిష్పత్తిలో పూర్వపదం సమానం కాబట్టి నేరుగా ఆన్సర్ అనేటువంటిది చేయగలం. ఇక్కడ 6వ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 లో ఏముంది అంటే షార్ట్ కట్. క్వశ్చన్ నెంబర్ 6 లో మనకు A ఈజ్ టు B అనేటువంటి వాల్యూ ఇచ్చాడు, 3 ఈజ్ టు 5. అగైన్ అక్కడ వాల్యూ మార్చాడు చూడండి, కన్ఫ్యూజ్ చేయడం. ప్రశ్నలో ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. C ఈజ్ టు B అన్నాడు, బట్ మనం రాసుకోవాల్సింది ఏంటి దీని నుంచి B ఈజ్ టు C రాయాలి. అంటే 7 ఈజ్ టు 4. ముందుది వెనక్కి పూర్వపదాన్ని పరపదంగాను పరపదాన్ని పూర్వపదంగా రాసి క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చాడు. మరి మనం మార్చుకోవాలి అనుగుణంగా, ప్రశ్నకు అనుగుణంగా మనం ఆన్సర్ అనేటువంటిది చేయాలి. 3 5 7 4. చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ అన్ని కూడా షార్ట్ కట్. 3 into 7 ఈజ్ టు 5 into 7 ఈజ్ టు నెక్స్ట్ 5 into 4. ఇక్కడ ఎక్కడ కూడా కామన్ గా మనం క్యాన్సిల్ చేయడానికి, భాగహారం చేయడానికి ఎక్కడ కూడా మనకు అవకాశం లేదు. సో అలా అవకాశం లేదు కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. 21 ఈజ్ టు 35 ఈజ్ టు 20. సో మనకు నిష్పత్తులు అనేటువంటి దాంట్లో మొదటి మోడల్ అనేటువంటిది మనకు కంప్లీట్ అవుతుంది. మరి ఈ మొదటి మోడల్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి వాటిని చూస్తే క్వశ్చన్ నెంబర్ 1 లో ఏమో మనం ఏం చేసాము అంటే అంటే మొదటి నిష్పత్తిలో పరపదము, రెండవ నిష్పత్తిలో పూర్వపదం అనేటువంటిది సమానంగా ఉంది. సమానంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విలువల్ని, రెండు విలువలు బి విలువలు అనేటువంటివి రెండు కూడా ఒకే విలువలు కలిగి ఉంటాయి. చూడండి ఇక్కడ 3, ఇక్కడ
ఇక్కడ కూడా 3. ఇదేమో పరపదము, ఇదేమో పూర్వపదం. మరి పరపదము పూర్వపదం సమానమైంది. నిష్పత్తి ఏ విధంగా రాయేస్తున్నాం? 2:3:5 అని రాయేస్తున్నాం. మరి ఇక్కడ చూడండి 6th ప్రశ్నలో 6వ ప్రశ్నలో మనకు C:B ఉంది. దీన్ని రాస్తున్నాం అంటే B:C గా, అంటే విలోమ నిష్పత్తి అని చెప్పొచ్చు దీన్ని ఒక రకంగా మనం. సో పూర్వపదాన్ని పరపదంగాను పరపదాన్ని పూర్వపదంగా రాసుకుంటున్నాం. రాసి మళ్ళీ మనం షార్ట్ కట్ ఉపయోగించుకొని ఆన్సర్ అనేటువంటిది చేయడం జరుగుతుంది మిత్రులారా. మరి ఇందులో రెండవ మోడల్ ని చూద్దాం. మోడల్ నంబర్ 2 నందు చూసినట్లయితే ప్రశ్న 1 A is equals to 3B. Question number 1, A is equals to 3B. B is equals to 5C. అయితే A is to B is to C అనేటువంటి విలువ కావాలి మనకు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది వరకు ఏం చేశారంటే నిష్పత్తి అనేది పర్టికులర్గా ఇచ్చేవారు. అయితే ఈ ప్రశ్నలో మనకు నిష్పత్తి లేదు అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఈ బిని ఇటువైపు పంపిస్తే A/B అవుతుంది. 3 డినామినేటర్లో ఇక్కడ ఏమీ లేదు, హారంలో ఏమీ లేదు అంటే 1. అంటే A:B వాల్యూ ఎంత అవుతుంది? 3:1. మరి రెండవది చూడండి, B/C గా రాస్తున్నాం, Cని ఇటువైపు పంపిస్తున్నాం. సో అప్పుడు 5/1, 5:1. మరి చూడండి 3:1 5:1 మల్టిప్లై చేయి. 3 into 5 15 is to 1 into 5 5 is to 1 into 1 1. మరి సో నిష్పత్తి అనేటువంటిది మనం కనుక్కోవడం జరిగింది. మరి రెండవ ప్రశ్న చూడండి, ప్రశ్న 2 చూడండి ఏముంది? 2A is equals to 3B, 4B is equals to 5C. మరి చూడు, B ని ఇటువైపు పంపిస్తాం, 2 ని ఇటువైపు. ఇక్కడ గుణిస్తా ఉండేది ఇటువైపు వస్తే భాగిస్తుంది, గుణించేది మరొక వైపు వస్తే భాగించడం జరుగుతుంది. 3/2. మరి ఇక్కడ 4 ఇటువైపు, C ఇటువైపు. B/C is equals to 5/4. మరి చూడండి 3 to 5 4. 3 into 5 15 is to 5 into 2 10 is to 2 into 4 8. ఎక్కడ కూడా మనం సింప్లిఫై చేయడానికి అవకాశము లేదు. మరి చూడండి రెండు ప్రశ్నల్లో కూడా మనం మోడల్ నెంబర్ 2లో ఏం చేస్తున్నాం? సో గుణిస్తున్నటువంటి విలువల్ని కుడివైపు ఉన్నటువంటిది ఎడమవైపుకు, ఎడమవైపు ఉన్నటువంటిది కుడివైపుకు తారుమారు చేస్తూ ఉన్నాం. సో అలా మార్చినప్పుడు అది ఏమవుతుంది? భిన్నం రూపంలో వస్తుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఈజ్ టు అనేటువంటిది భిన్నంతో కూడా చూపించవచ్చు. A/B అన్న, A ఈజ్ టు B అన్న ఒకటే, B/C లేదా B ఈజ్ టు C అన్న ఒకటే. సో మనకు ఆ విధంగా మనకు విలువలు అనేటువంటి వాటిని మనం సో పరిపూర్ణంగా తీసుకొని ఆన్సర్ అనేటువంటి చేస్తున్నాం. మరి ప్రశ్న 3వది చూడండి. 3వ ప్రశ్నలో 3P is equals to 5Q. 3P is equals to 5Q. Q is equals to 2R. 3P is equals to 5Q. Q is equals to 2R. మరి చూడు సేమ్, Q ని ఇటువైపు పంపించేస్తున్నాం, 3 ని ఇటువైపు తీసుకొచ్చుకుంటున్నాం. P/Q is equals to 5/3. ఇక్కడ సేమ్, Q/R is equals to 2/1. సో 5 3 2 1. Cross multiplication 10 is to 3 into 2 6 is to 3 into 1 3. సో మనకు నిష్పత్తి అనేటువంటిది 10 is to 6 is to 3 అనేటువంటిది మనం వస్తూ ఉంది. మరి ప్రశ్న 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2/3 into A is equals to 3/4B. సేమ్ అండి, మనకి A is to B కావాలా, B ని ఇటువైపు తీసుకున్నాం,
దీని ఇటువైపు, అంటే ఇక్కడ భిన్నం ఉంది. ఇటువైపు ఉన్నటువంటి లవము ఇటువైపు వెళ్తే హారం అవుతుంది. అంటే a/b ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ ఇది ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందా అంటే 3/2గా మారుతుంది. లవము హారము గాను, హారము లవము గాను. సో మరి ఆన్సర్ ఎంత వస్తుంది? a ఈజ్ టు b అంటే 3 into 3 9 is to 4 into 2 8. a is to b వాల్యూ ఎంత అంటే సో 9 is to 8 అనేటువంటిది మనం తీసుకుంటాం. మరి ఇలా ప్రతి మోడల్లో కూడా ఇది రెండవ మోడల్ అండి. సో ఇందులో ఏం చేస్తున్నాము, కుడివైపు భాగిస్తూ ఉంటే ఎడమవైపు గుణిస్తుంది, ఎడమవైపు గుణిస్తూ ఉంటే కుడివైపు భాగిస్తుంది అనేటువంటి సారాంశం తీసుకున్నాం. మరి మోడల్ నెంబర్ 3 కాడికి వచ్చేటప్పటికి చూడండి, మోడల్ నెంబర్ 3లో ప్రశ్న 1 x is equals to 1/3y. రెండవది చూడండి y is equals to 1/2z. ఇలా ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ప్రశ్నలో భిన్నము అనేటువంటిది కుడివైపుగానే ఉంటే, కుడివైపు నిష్పత్తి ఉంటే దానిలో మార్పు ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ x is to y రాయాలి అంటే 1 is to 3 రాసేస్తాం డైరెక్ట్ గా. అంటే ఎలాంటి మార్పు ఉండదు. కుడివైపు గాని నిష్పత్తి ఉంటే ఆ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు. సో అదే విధంగా చూడండి y is to z 1 is to 2. మరి ఆన్సర్ చూద్దాం 1 3 1 2 1 into 1 1 1 into 3 3 3 into 2 6. సో మరి ఆన్సర్ ఏంటి అంటే 1 is to 3 is to 6 అనేటువంటి. మరొకసారి చూడండి, సో ప్రశ్నలో భిన్నము అనేటువంటిది లేదా నిష్పత్తి అనేటువంటిది కుడివైపుగానే ఉంటే ఎడమవైపు ఎలాంటి విలువ ఉండకూడదు. మళ్ళీ ఎడమవైపు ఎలాంటి భిన్నము కానీ ఎలాంటి విలువ కానీ ఉండకుండా కుడివైపు భిన్నము కానీ నిష్పత్తి కానీ ఉన్నట్లయితే దాని విలువ ఎలాంటి మార్పు అనేటువంటిది ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవడం జరుగుతుంది. అలా రాసుకున్నప్పుడు x is to y అనేది 1 is to 3 అయింది, y is to z అనేది 1 is to 2 అయింది. సో రెండింటి నుంచి మనకు x is to y is to z విలువ అనేటువంటిది తీసుకున్నాం. 1 is to 3 is to 6 అనేటువంటిది వచ్చింది. మరి రెండవ ప్రశ్న చూద్దాం. ఈ రెండవ ప్రశ్నలో చూడండి మనకి ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడు చూడండి, a is equals to 1/4b, b is equals to 1/2c. మరి భిన్నం మనకుంది, భిన్నం ఉంది అంటేనే షార్ట్ కట్ ఏంటి, ఎలాంటి మార్పు ఉండదు. సో 1 is to 4 1 is to 2 మల్టిప్లై చేయి 1 is to 4 is to 8. సో 1 is to 4 is to 8 అనేటువంటిది రెండవ ప్రశ్న యొక్క విలువ. మరి మూడవ ప్రశ్న చూడండి, మూడవ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 3 ఏం చెప్తా ఉంది అంటే a is equals to 2/3b, నెక్స్ట్ b is equals to 4/5c అని చెప్తూ ఉంది. అయితే a is to b is to c విలువ ఎంత అని అడగడం జరుగుతూ ఉంది. మరి చూడండి ఇక్కడ కూడా భిన్నం ఎక్కడుంది, కుడివైపు ఉంది, భిన్నం ఎక్కడుంది, కుడివైపు ఉంది. సో 2 3 4 5 మరి మల్టిప్లై చేస్తే మనకు 8 is to 12 is to 15. చూడండి వెరీ సింపుల్, కనిష్ట రూపంలో రాసేస్తాం. మరి ప్రశ్న మోడల్ నెంబర్ 3లో ప్రశ్న 4వది కానీ చూసినట్లయితే 4వ ప్రశ్న ఆన్సర్ అనేటువంటి చూడండి ఒక్కసారి. 4వ ప్రశ్న x is equals to 3/5y, y is equals to
1/4 z. మరి భిన్నం ఎటువైపు ఉందండి? కుడివైపు ఉంది. భిన్నం ఎటువైపు ఉంది? కుడివైపు ఉంది. సో భిన్నం కుడివైపు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే, సో ఆన్సర్స్ చూడండి, వాల్యూస్ ఎలా మారుతుంది అనేది 3 5 1 4 ఎలాంటి మార్పులు ఉండవండి ఇందులో. సో 3 into 2 1 3 into 1 3 is to 5 into 1 5 is to 5 into 4 20. సో కామన్ గా ఎక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి సో మనకు రెండు మోడల్లో కూడా కుడివైపు ఉంటే ఒక విలువ, ఎడమ వైపు ఉంటే మరొక విలువ అన్నట్టు మనం చూడడం జరుగుతుంది. మరి కుడివైపు ఉన్నటువంటి చూసాం, మరి నెక్స్ట్ మోడల్ నందు మనం ఎడమ వైపు ఉన్నటువంటి విలువల గురించి చూద్దాం. ఓకే, మరి మనం మోడల్ నెంబర్ 4 ని చూద్దాం. మోడల్ నెంబర్ 4 లో చూడండి, అన్నీ కూడా ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసి మనకు మోడల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అన్ని ఈజ్ ఈక్వల్స్ టు అంటే 2a ఈజ్ ఈక్వల్స్ టు 3b ఈజ్ ఈక్వల్స్ టు 4c. సో ఇలాంటి సందర్భంలో ఫస్ట్ ఒక రెండు, ఈ రెండు ఫస్ట్, ఈ రెండు సెకండ్ తీసుకుందాం. 2a ఈజ్ ఈక్వల్స్ టు 3b. మనం ఇదివరకే చేసాం దీన్ని, ఏమని? ఇటువైపు ఉన్నది అటువైపు, అటువైపు ఉన్నది ఇటువైపు. a/b ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో రెండవది 3b ఈజ్ ఈక్వల్స్ టు 4c. ఇది ఇటువైపు, c ఇటువైపు, అంటే b/c ఈజ్ ఈక్వల్స్ టు 4/3. సింపుల్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, వాల్యూ ఏమొస్తుంది? 3 2 4 3 3 2 4 3. మరి 3 into 4 ఎంత వస్తుందండి? 12 ఈజ్ టు 4 into 2 8 ఈజ్ టు 2 into 3 6 2 6 2 4 2 3 అంటే దీని వాల్యూ ఎంత అంటే 6 ఈజ్ టు 4 ఈజ్ టు 3 కనిష్ట రూపం. అంటే దేని విలువ అండి ఇది? a ఈజ్ టు b ఈజ్ టు c విలువ. a ఈజ్ టు b ఈజ్ టు c విలువ. మరి మనం ఈ మోడల్ నందు ఇలా అంటే రెండు రెండుగా డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకుని అందులో ఉన్నటువంటిది కుడివైపు ఉన్నటువంటిది ఎడమవైపుకి, ఎడమవైపు ఉన్నటువంటి స్థిర రాశులు ఒక పక్క, చరరాశులు ఒక పక్క మనం తీసుకొని వాల్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మోడల్ మాత్రం మారదు. ఏని బితో, బిని బితో, బిని సితో మల్టిప్లై చేయడం అనేది మారదు. మరి మరొక ప్రశ్న చూద్దాం. 3x ఈజ్ టు 5y ఈజ్ ఈక్వల్స్ టు 5y ఈజ్ ఈక్వల్స్ టు 4 చేయండి. మరి ఇక్కడ x/5 ఈజ్ ఈక్వల్స్ టు xy, y ఈజ్ ఈక్వల్స్ టు 5/3. నెక్స్ట్ y/z ఈజ్ ఈక్వల్స్ టు 4/5. సో 5 3 4 5 మల్టిప్లై చేయండి. 20 ఈజ్ టు 4 into 3 12 ఈజ్ టు 15. సో ఇక్కడ ఉంది క్యాన్సిల్ కాదు కాబట్టి 20 ఈజ్ టు 12 ఈజ్ టు 15 ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 2 రెట్లు a విలువ 3 రెట్లు b విలువకు. అంటే క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, 2 రెట్లు a విలువ 3 రెట్లు b విలువకు సమానం మరియు 4 రెట్లు c విలువకు సమానం. అంటే ఇలా వస్తుంది 4 రెట్లు. అంటే మనకి ఇక్కడ మాక్సిమం వాల్యూ రూపంలో ఇచ్చాడు, ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? a/b కనుక్కుంటున్నా నేను. ఫస్ట్ a/b అంటే ఎంత? 3/2 వస్తుంది. మళ్ళీ b/c కనుక్కుంటున్నా, ఎంత వస్తుందండి? 4/3. మీకు ఇదివరకే రాసాం. ఏది? 2a ఈజ్ ఈక్వల్స్ టు 3b రాసుకుంటాం, 3b ఈజ్ ఈక్వల్స్ టు 4c రాసుకుంటాం. మరి 3 2 4 3 క్రాస్ మల్టిప్లికేషన్ 12 ఈజ్ టు 8 ఈజ్ టు 6. సో మరి 2తో 2 ఆరుల 2 మూల 2 నాలుగుల 2 మూల అంటే 6 ఈజ్ టు 4 ఈజ్ టు 3 అనేటువంటిది మనకు ఆన్సర్గా మనం చెప్పవచ్చు. మరి అలాగే ఇక్కడ ఈ మోడల్ నెంబర్ 4 నందు సో ప్రశ్న ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేస్తున్నాం. అలా కాకుండా
అలా కాకుండా క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏం చెప్తుంది అంటే a/2 is equals to b/3 is equals to c/4 ఇలా ఇచ్చినప్పుడు ప్రశ్నలో ఒకే ఒక విలువ ఇచ్చి is equals to అనేటువంటిది కనిపిస్తే, ఇప్పుడు ఇదే మోడల్ అది రెండు ఒకే చోట ఎందుకు చెప్తున్నా అంటే కన్ఫ్యూజ్ కాకూడదని. సో అయితే ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే హారాల నిష్పత్తిని ఆన్సర్ గా రాసేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది హారాల నిష్పత్తి. నేరుగా కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఏంటి అంటే హారాల నిష్పత్తి అనేటువంటిది దానికి ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ప్రశ్న 4 చూడండి మిత్రులారా. ప్రశ్న 4 గా తీసుకున్నట్లయితే x is equals to 3y is equals to 5z అన్నాం. x is equals to 3y 3y is equals to 5z రెండుగా డివైడ్ చేసుకున్నాం. రెండుగా డివైడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మనం ఇదివరకు ఏం చేస్తామో దానే చేస్తాం. x by y అంటే లవము హారముగాను హారము లవంగా మార్చేస్తాం. సో 3y అన్నాం. 3 అటువైపు పోతే ఏమవుతుంది హారం అయిపోద్ది. y by z is equals to 5 by 3. సో 3 1 5 3 మల్టిప్లై చేయండి 15 ఈజ్ టు 5 ఇంటూ 1 5 ఈజ్ టు 1 ఇంటూ 3 3. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ పోదు. 15 ఈజ్ టు 5 ఈజ్ టు 3 అనేటువంటిది మనం విలువలుగా తీసుకోవడం జరుగుతుంది. మరి మోడల్ 3 కి ఈక్వల్ అయినటువంటి మోడల్ చూద్దాం. అది మోడల్ 5 గా మనం తీసుకుంటున్నాం. ఎందుకు సార్ మీరు మోడల్ అని చెప్పి ప్రశ్నలు విడదీస్తున్నారు అంటే నాన్ మ్యాథమెటిక్స్ విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని మనం మోడల్స్ గా అంటే ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి ఉన్నప్పుడు ఆ ప్రశ్నలు చూస్తేనే ఇది మనం నేర్చుకోగలమా, ఇది ఎప్పుడు మనం నేర్చుకునేది అనేటువంటి ఆలోచనలోకి వెళ్తారు. అలా కాకుండా మోడల్ 1 మోడల్ 2 మోడల్ 3 అంటే ఒక పాఠ్యాంశాన్ని కొన్ని మోడల్ గా విభజించినప్పుడు ఈ రోజు 4 మోడల్ మనం నేర్చుకున్నాం, రేపు ఇంకో 4 మోడల్ మనం నేర్చుకోగలం అనేటువంటి ఆలోచన ఆసక్తి అనేటువంటిది విద్యార్థిలో పెంచడం కోసం మోడల్ వైజ్ అనేటువంటిది మనం చెప్తూ ఉన్నాం. అయితే ఈ నిష్పత్తి అనుపాతం అనేటువంటిది మనం 15 మోడల్గా మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు 5వ మోడల్ ఏమైంది అంటే చూడండి. 5వ మోడల్లో ప్రశ్న 1 కానీ మనం చూసినట్లయితే 2/5 a is equals to b ఒకటి, 7/3 b is equals to c. ఇప్పుడు నిష్పత్తి అనేది ఎక్కడుందో చూడండి. నిష్పత్తి ఎడమవైపు ఉంటే విలోమ నిష్పత్తి రాసుకోవాలి. విలోమ నిష్పత్తి రాయాలి అంటే a is to b అనేటువంటిది 5 is to 2. దీనికి విలోమ నిష్పత్తి ఎంత 5/2. సో మరి 5 is to 2. b is to c దీనికి విలోమం రాయాలి ఎంత 3 is to 7. చూడండి ఎంత సింపుల్ గా మనం ఆన్సర్స్ చేయొచ్చు అంటే. సో కాస్త ఏకాగ్రత ఉంచినట్లయితే అన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతాయి. అన్నిటికి కూడా మనం ఆన్సర్ అనేటువంటిది విత్ ఇన్ ది సెకండ్స్ లో మనం చేయగలం. సో ఇప్పుడు 5 2 3 7 5 మూల లేదా రాయండి ఒక స్టెప్ ఎక్స్ట్రాగానే ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇక్కడ ఈజ్ టు రావాలండి. 15 ఈజ్ టు 12 ఈజ్ టు 14. సో ఇదండి మనకు ఆన్సర్. చూడండి థర్డ్ మోడల్ ఏం చెప్పాం, నిష్పత్తి కుడివైపు ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకుంటున్నాం ఆన్సర్ లోకి. అయితే ఇక్కడ నిష్పత్తి ఎడమ వైపు ఉంది కాబట్టి దాని విలోమ నిష్పత్తి అనేటువంటిది రాస్తూ ఉన్నాం. దాని విలోమ నిష్పత్తి రాసి ప్రశ్నకి సమాధానం అనేటువంటిది ఈ విధంగా చేస్తూ ఉన్నాం. మరి క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 2 ఏం చెప్తా ఉంది, 5/7 p is equals to q అని, 2/3 q is equals to r అని.
ఇప్పుడు నిష్పత్తి ఎక్కడుందో చూడండి, ఎడమవైపు. నిష్పత్తి ఎక్కడుందండి ప్రశ్నలో? ఎడమవైపు ఉంది. ఎడమవైపు ఉంటే ఏం చేయాలని చెప్పామని ఇంతవరకు? విలోమ నిష్పత్తి రాయాలి. సో మరి P ఈజ్ టు Q కి 7 ఈజ్ టు 5 అవుద్ది. మరి Q ఈజ్ టు R కి 3 ఈజ్ టు 2 అవుద్ది. సో 7 5 3 2. సో 7 5 అంటే 7 into 3 ఈజ్ టు 3 into 5 ఈజ్ టు 5 into 2. సో 21 ఈజ్ టు 15 ఈజ్ టు 10. సో ఆన్సర్ ఎంత అండి? 21 ఈజ్ టు 15 ఈజ్ టు 10 అనేటువంటిది ఆన్సర్. మరి మనం ఈ 5 మోడల్లో మనం 5 అంశాలని ప్రత్యేకించి చూడడం జరిగింది. సో మరికొన్ని మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.